హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్ణుడు భాగ్యనగరంపై దండయాత్ర చేశాడు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, మణికొండ, షేక్పేట, రాయదుర్గం, అల్వాల్, తిరుమలగిరి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, నిజాంపేట, బాల్నగర్, పోయినపల్లి, సనత్ నగర్ లో వానలు పడుతున్నాయి. వర్షం దాటికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా అయినట్టు తెలిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఇటు భారీ వర్షంతో సిటీలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం కూడా సిటీలో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవడంతో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో సిటీలో ట్రాఫిక్ రద్దీ అయితే విపరీతంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యాండిడేట్ తో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మార్గాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్లపై వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఫిలిం నగర్ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నాను. మనము చూడొచ్చు, ఇక్కడ మొత్తం రోడ్ల మీద దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడడం, మరియు కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు చేరినటువంటి పరిస్థితి. రాగల గంట పాటు వర్షం ఇదే స్థాయిలో కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీ మేయర్ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేశారు. మరోవైపు ఇదిలా ఉంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 9 లో ఉదయనగర్ కాలనీలో ఆ నాలా పైకప్పు పూర్తిగా కొట్టుకొని పోయింది. సో దాని తీవ్రతకు వాహనాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇళ్ల ముందు పార్కింగ్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా వరద నీటిలోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 9 లో ప్రస్తుతం పూర్తిగా అక్కడ పరిస్థితి అయితే దారుణంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపు 30-40 కాలనీలకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఏదైతే దిగువ ప్రాంతాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో హెవీ ఫోర్స్ కి నాలా పైకప్పు, దాంతోపాటు ఫెన్షన్ అంతా కూడా రైలింగ్ అంతా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నాలాలో అయితే దాదాపు వాహనాలంతా కూడా కిలోమీటర్ల మేర కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే వరద తీవ్రతకు లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మనం వైపు చూస్తుంటే, మరోవైపు సిటీలో రోడ్ల మీద పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇటు ఐకియా నుంచి రాయదుర్గం మార్గం కాజాగూడ జంక్షన్ దగ్గర కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. షేక్పేట్ నుంచి మెహదీపట్నం, టోలీ చౌకీకి వెళ్ళేటటువంటి మార్గాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వస్తే మాత్రం నరకయాత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదంతా క్లియర్ అవ్వడానికి కూడా దాదాపు 4-5 గంటల వరకు సమయం పడుతుంది. మనము చూడొచ్చు, ఒకసారి వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది, సిటీలో ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు ఏదైతే 3 కిలోమీటర్ల మేర వెహికల్స్ అన్నీ కూడా బార్లు తీరాయి. దాదాపు గంటన్నర నుంచి ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాహనాలు కూడా బంపర్ టు బంపర్ అసలు మూవ్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఐకియా జంక్షన్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు చూసుకుంటే ఇటు షేక్పేటలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఓవరాల్గా గంట నుంచి చూసుకుంటే దాదాపు 10 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. సో రాగల గంట నుంచి గంటన్నర పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే రెయిన్ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో దాదాపు 346 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ లో కూడా వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో జిహెచ్ఎంసీ యంత్రాంగం పడింది. ముఖ్యంగా దాదాపు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 04023111111.
సో ఈ నెంబర్కి కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడం, దాంతోపాటు వాటర్ లాగింగ్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నట్టు జిహెచ్ఎంసీ డిజాస్టర్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు ప్రజలకు ఎలాంటి అత్యవసరం ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా కూడా వెంటనే డిజాస్టర్ టీం ముఖ్యంగా తాము ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలంటూ కూడా జిహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎలర్ట్ తామంతా కూడా సిద్ధంగా ఉన్నాము. సో ఎంతటి భారీ వర్షం కురిసినా కూడా ఎదుర్కోవడానికి జిహెచ్ఎంసీ యంత్రాంగం, జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. నగరంలో నరకయాత్ర అయితే తప్పట్లేదని చెప్పవచ్చు. వాహనదారులు అయితే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు అయితే బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కేవలం ఇటు ఫిలిం నగర్ను జూబ్లీహిల్స్ మార్గంలోనే కాదు, ఇటు ఐటీ క్యారిడార్లో అయితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు చిన్నపాటి వర్షం కురిస్తేనే సిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది 2-3 సెంటీమీటర్లు కాదు, దాదాపు 10 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైనట్లు మనకు సమాచారం అందుతుంది. సో కాసేపట్లో వాతావరణ శాఖ అధికారులు కూడా వర్షపాతానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించనున్నారు. సో రాగల ఇంకా గంటన్నర పాటు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము నగరంలో నరకయాతన ఏ విధంగా ఉందనేది మనకు చూస్తే అర్థమవుతుంది. రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. ఇటు రోడ్ల మీద మ్యాన్ హోల్స్ పొంగి పొరడంతో వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ కూడా సిటీలో అత్యధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటి ప్రాంతాల్లో రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రాగల గంట నుంచి గంటన్నర పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు టోలీ చౌకీ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతోపాటు ఇటు హైటెక్ సిటీ మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి నుంచి రాయదుర్గం మార్గంలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు మెహిదీపట్నం నుంచి టోలీ చౌకీ, ఎన్ఎండిసి, మాసప్ ట్యాంక్ ప్రాంతంలో కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అంటే సిటీలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేదు, ఎక్కడ చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు ఐటీ ఉద్యోగులందరూ కూడా దాదాపు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులంతా కూడా ఐటీ క్యాడర్లు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారంతా కూడా ఈవినింగ్ టైం ఏకకాలంలో బయటికి రాకుండా వారంతా కూడా దశల వారీగా బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఐటీ సంస్థలకు కూడా ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు భారీ వర్షంతో నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు. రాగల గంట పాటు ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి.